పూర్వ కాలంలో ఇశ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తుండేవారు. ఒకరోజు ఫిలిష్తీయుల నుంచి గొలియత్ అనే భారీ గాయం మరియు బలవంతుడు యుద్ధానికి వచ్చాడు. అతడు చాలా పొడవు ఉన్నవాడు, తలచూపకుండా కవచం ధరించి, పెద్ద కత్తి పట్టుకొని, ఇశ్రాయేలు సైనికులను వెక్కిరించేవాడు. మీలో ధైర్యవంతుడు ఎవడైనా ఉంటే, నన్ను ఎదుర్కొనండి అని గొలియత్ ప్రతిరోజు చెప్పేవాడు. కాని ఎవ్వరూ ధైర్యంగా ముందుకు రాలేదు. అందరూ భయపడిపోయారు. అప్పుడే దావీదు అనే చిన్న బాలుడు అక్కడికి వచ్చాడు. అతడు గొర్రెలను కాపాడే గొర్రెపిల్లాడు. తన అన్నలకి ఆహారం తీసుకొని వచ్చాడు. గొలియత్ మాటలు విని దావీదు చలించిపోయాడు. యెహోవా నాతో ఉన్నాడు, నేను గొలియత్ని ఓడిస్తాను అన్నాడు. రాజు సౌలు అనుమతి ఇచ్చాడు. దావీదు కవచం లేకుండా కేవలం 5 రాళ్లు మరియు తన తొంగరి కొరకు ఉన్న గొలుసు తోటితో యుద్ధానికి వెళ్లాడు. గొలియత్ దావీదును చూచి నవ్వాడు. కాని దావీదు ధైర్యంగా, నీవు కత్తితో వస్తావు, కాని నేను యెహోవా నామంలో వస్తున్నాను అని చెప్పాడు. దావీదు తన తొంగరి నుంచి ఒక రాయి తీసివేయగా, ఆ రాయి నేరుగా గొలియత్ నుదిటిని తాకింది. గొలియత్ నేలకొరిగి చనిపోయాడు. అందరూ ఆశ్చర్యపోయారు. దావీదు ధైర్యం మరియు దేవునిపై నమ్మకం గొప్పవిగా నిలిచింది.